విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. విశాఖ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం. సీఎం చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టం. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రత పెంపు. దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమాండోల లక్ష్యం. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని ప్రకటన. ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని వెల్లడి. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా విశాఖ నుంచి వర్చువల్ గా అనేక అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. దాదాపు 2 లక్షల అభివృద్ధి పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు. దాదాపు విశాఖలో 3 గంటల పాటు ప్రధాని మోదీ పర్యటన కొనసాగింది. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్కి మోదీ వెళ్లారు. అంతకుముందు ప్రధానికి ఎయిర్పోర్ట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు భద్రతని ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేశారు. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రతను పెంచారు. ఇప్పటికే చంద్రబాబుకి ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ స్థానిక బలగాలతో భద్రత ఉంది. చంద్రబాబుకి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు భద్రతలో 3 వలయాలు ఉంటాయి. తొలి వలయంలో ఎన్ఎస్జీ, 2వ వలయంలో ఎస్ఎస్జీ, 3వ వలయంలో దూరంగా 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. ఏదైనా జరిగితే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. కౌంటర్ యాక్షన్ టీం మాత్రం దాడికి వచ్చిన వారిని వదలకుండా వారిని తుదముట్టిస్తోంది. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చారు. విదేశాలతో పాటు దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాలలో వీరికి శిక్షణ ఇప్పించారు. నిన్నటి నుంచి వీరు అధికారికంగా చంద్రబాబు భద్రతా వలయంలో చేరారు. చంద్రబాబు, మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. మీ మాటలు కోటలు దాటే తప్పితే చేతలకు దక్కలేదు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్కనీరు పారలేదు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి అని వైఎస్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణల్ని తీసుకువచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ పుస్తకాలను పెడుతున్నామని, దీనివలన నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకి సులభతరం అవుతుందని చెప్పారు. సిబిఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని అన్నారు. సంస్కరణలపై ఈ నెల 26లోగా సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. సిలబస్ ని కొంచెం మోడిఫై చేసుకొని, ఆ డేటా అప్డేట్ చేసుకొని, ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న చాప్టర్స్ యాడ్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. Second year books law for academic year 25-26 there is no reform proposed. For languages manaki Telugu, Hindi, Sanskrit, Urdu, English. First year intermediate ki completely new textbooks because chala circumstances situation has changed. దాంతో పాటు languages ద్వారా students ki ethical values, gender equality, critical thinking, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీల్ గో ఫర్ సెకండ్ ఇయర్. సో దిస్ రివైజ్ సిలబస్ అంతా బిఐఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీని మీద వీఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ 3-4 months నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్,
డిగ్రీ ప్రొఫెసర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫర్ దీస్ 14 సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. గోయింగ్ టు ద సెకండ్ టాపిక్, న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్. సో యాజ్ ఆఫ్ నౌ BIEలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే MPC + 2 లాంగ్వేజెస్, BIPC + 2 లాంగ్వేజెస్, కామర్స్లో కూడా అంటే సైన్స్లో 6 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, కామర్స్లో CEC + 2 లాంగ్వేజెస్, HEC 2 లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, 4 మెయిన్ సబ్జెక్ట్ + 1 లాంగ్వేజ్ ఉండాలి అన్నారు. సో దానివల్ల BIE స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్. దాంతోపాటు ఈవెన్ MBIPC దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలామంది MBIPC అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ JEE. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం ఉదయం విశాఖలోని VMRDA చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభమైంది. 2 రోజులు నిర్వహించే ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా రాష్ట్ర IT మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులో ITES, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీ, క్రియేటివ్ టెక్నాలజీపై చర్చలు జరుగుతాయని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్షిప్ ఫోరం కన్వీనర్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. I think it is safe to say that today is Vishaka's day. I think there is so much of excitement, energy. Honestly, we only planned for the Deep Tech Summit, but Modi ji of course knows how to gate crash, and sir decided that today is the day that he should come to Visakhapatnam. And it's amazing the kind of support that we're getting from the Honorable Prime Minister to Andhra Pradesh. If you look at it, almost 2 lakh crore plus investments are going to be kicked off today. And these are not just about traditional jobs, it's about creating next generation, the green hydrogen, and really leapfrogging in terms of positioning Andhra Pradesh. You know, what you're going to see in Andhra Pradesh is something that we started in 2014, which is decentralized development. We've taken each district to be a very sectorally focused district. And if you look at Rayalaseema, Anantapur, which is actually one of the most backward districts in 2014, because of one Kia, is now, I think, number 3 or number 4 in terms of per capita income in the state of Andhra Pradesh. It actually is beating Godavari's today. Now, North Anantapur, Kurnool is going to be a renewable energy hub. Chittoor and Kadapa is going to be our electronics manufacturing hub. Prakasam, we've inked a deal with Reliance to look at generating gas from Napier grass. We're going to do 500 units in phase 1. So we're going to leapfrog in terms of renewable energy there. Of course, Krishna Guntur is where the capital Amravati is coming up. East-West Godavari is going to predominantly focus on aqua. We are number 1, but we want to now be a distant number 1. We want to grow our own unique varietals that we can take to the world. And it's also going to be our petrochemical hub for us as a state. Coming to North Andhra, in the coming year you will see us announcing the world's largest chemical park, the world's largest pharma park. I want to create a data city not for India, but a data city for the world. And the capital of it will actually be Visakhapatnam. ముత్యాలంపాడు సిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఫీజు చెల్లింపు కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 14 స్కూల్స్ 1,60,000 రూపాయల చెక్కులు అందజేసిన సాయిబాబా గుడి గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి. పోనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థులకి ఫీజు చెల్లింపు చేసినట్లు తెలిపారు. గత 18 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి సాయిబాబా మందిరం నుంచి ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు. ఆంధ్ర షిరిడి సాయిబాబా ప్రఖ్యాతి పొందిన బాబా మందిరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. వారందరికీ కూడా ఫీజు కట్టాలని ఒక సంకల్పంతో గత 18 సంవత్సరాలుగా మేము ఈ ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ 19వ సంవత్సరంలోకి అడిగేయడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి 1275 మంది విద్యార్థులకి సుమారు 1,60,000 రూపాయలు మేము ఈ రోజున ఫీజుల రూపేణా మేము చెల్లించడం అనేటువంటి జరుగుతోంది. ఇది బాబా ప్రసాదంగా స్వీకరించినటువంటి పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా మేము ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం కారణం, గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందినో 20 మందినో వారందరినీ చదివించి ఎక్కడి దాకా వెళ్తారో అక్కడి దాకా చదివిద్దాం అనేటువంటిది అని అనుకున్నాం. కానీ దానికంటే ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్లోకి మేము వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి
హెడ్ మాస్టర్స్ చెప్పినటువంటి దాన్ని మేము ఆకలింపు చేసుకుంటే 10th క్లాస్ చదువుతున్నారు, బాగా చదివేటువంటి పిల్లలు ఉన్నారు, కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి డ్రాప్అవుట్స్ వస్తున్నాయండి అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా మొట్టమొదటిసారిగా ఏకేటీపీఎంహెచ్ స్కూల్లో మేము ఈ ఫీజులు కట్టడం జరిగింది. ఆ కట్టినటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత చెందటం అనేటువంటి జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబా గారి ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 13 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆ 13 స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మేము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అన్నాం. దీనికి తోడు ఈ పిల్లల ఎడల మంచి శ్రద్ధతో వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు ఒక కంకణం కట్టుకునేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకుని వారందరికీ కూడా చదువు చెప్పేటువంటి పద్ధతి తీసుకోవడం అనేటువంటి జరిగింది. తదనంతరం మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఎక్కువ మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతం నుంచే వస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. లాస్ట్ ఇయర్ 594 మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతంలో ఉండటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు IIITలో చెబితే ఆశ్చర్యం, గత సంవత్సరంలో 19 మందికి రావటం అనేటువంటిది. అంతకుముందు 22 మందికి రావటం జరిగింది. ఫస్ట్ ఏడాది 5గురికి వస్తే ఈ 18 సంవత్సరాలుగా 5 నుంచి 22 వరకు కూడా వెళ్ళటం అనేటువంటి జరిగిందంటే దానికి కారణం ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి విద్య అనేటువంటి చెప్పాలి. అంతకు మించి బాబా గారి ఆశీస్సులు, వారి యొక్క ప్రసాదం ద్వారా మీకు అందించేటువంటి ఈ యొక్క ఫీజుల ద్వారా మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు. అందుకనే భవిష్యత్తులో కూడా మంచి విద్యను అభ్యసించి చక్కటి బోధన కలిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి యూనియన్ నేతల సమక్షంలో అధికారికంగా ప్రకటన చేపడింది. పలువురు నేతలు సుబ్బారావును అభినందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను వివరించడం జరిగింది. ఏపీడబ్ల్యూజే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమసుందర్ షేక్ బాబులు అధ్యక్షునిగా ఎన్నికై ఐవి సుబ్బారావుకు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్టు కార్యవర్గం ఎన్నిక జరగనుందని, దీనికి సంబంధించి షెడ్యూల్ తయారవుతుందని చెప్పారు. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో కలకత్తా తర్వాత, పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక సుదీర్ఘ చరిత్ర గల వర్కింగ్ జర్నలిస్ట్ల ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. దానికి ఇంతకు ముందే రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు, దాదాపు 9,000 పైచిలకు 10,000 వరకు సభ్యులు గల సంఘం తమ నాయకుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. మనం ఇతరులకు చెప్పటమే కాదు, మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్ గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు.
ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో, నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడ ఉన్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకు వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్ లో. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రజ్ఞానంద సరస్వతి వారి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు పీఠాధిరోహణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, పెనుగొండ పీఠాధీశ్వరులు భక్తులకి ఆశీర్వచన అనుగ్రహ భాషణ అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమానికి ఆర్య వైశ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పరాశక్తి ఆది మధ్యాంతరహిని సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన ఆర్య వైశ్యకుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వము పెనుగొండ క్షేత్రంలో జన్మించారు. కుసుమాంబ కృష్ణశ్రేష్ఠి దంపతులకి అమ్మ శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి. 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత ఆ తల్లి. పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని. ఆ తల్లి కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వామి వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ లో మమ్మల్ని పీఠాధిపతిగా, ద్వితీయ పీఠాధిపతిగా చేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి 50 మంది భక్తాదులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. కృష్ణా జిల్లా తాడిగడప శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి. రామిశెట్టి గంగా భువనేశ్వరి, వయసు 18 సంవత్సరాలు, పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామవాసి. నీట్లో కోచింగ్ తీసుకుంటున్న భువనేశ్వరి కామినేని హాస్పిటల్లో మృతదేహం. తల్లి గోవిందలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా కుమార్తెకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. రాత్రి నాతో ఫోన్లో మాట్లాడింది. అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకువచ్చారు. రాత్రి తలనొప్పి వచ్చిందని అన్నారు. ఇప్పుడు చనిపోయిందని అంటున్నారు. తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా? ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమని అంటున్నారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు? చనిపోయిందని ఆలస్యంగా తెలిపారు. ఈ విషయం విని నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. న్యాయవాదులపై పోలీసుల జులుం నశించాలని నినదిస్తూ గుంటూరులో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై సీఏ, ఎస్ఐ వారి సిబ్బంది దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు మానవహారం ఏర్పడ్డారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం ద్వారా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్రావుపై పోలీసులు తెరిచినటువంటి దమనకాండకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఈ వారం అంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి మరి ఈరోజు న్యాయవాదులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మేమంతా వారి సంఘీభావంగా తెలియజేయడం జరిగింది. మా డిమాండ్స్ ఎస్ఐసిఐని సస్పెండ్ చేయాలా, కఠినమైన చర్యలు తీసుకోవాలా, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, అదేవిధంగా డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అలాగే డాక్టర్ పైన మెడికల్ కౌన్సిల్ వారు వారిని సస్పెండ్ చేయాలా, అదేవిధంగా న్యాయవాదిపై అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి క్రిమినల్ కేసుని పోలీసు వారు వెనక్కి తీసుకోవాలి. దీనికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా బంద్ను ప్రకటించాం. ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని, అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసు వారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని ప్యాష్ చేసే విధంగా మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అదేవిధంగా వారిపై కేసు కట్టే విధంగా మేము కోర్టులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా 199/200 సిఆర్పిసి కింద అదేవిధంగా మేము పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మా చేత బలవంతంగా కోర్టు యొక్క ఆర్డర్ తీసుకుని పోలీసుల మీద కేసు నమోదు చేసేదాకా లేకుండా చట్ట ప్రకారం, ధర్మ ప్రకారం న్యాయంగా పోలీసులు వారే చేయవలసిన చర్యలు చేయాలి. కాయలు వేసిన తర్వాత
ఎస్ఐ మీద సిఐ మీద కేసు రిజిస్టర్ చేయండి న్యాయస్థానాలు ముట్టకాయలు వేసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేదానికి బదులుగా చట్టబద్ధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు మా డిమాండు. శుక్రవారం లోపల చేయకపోతే మరి అనేక రకాలైన చర్యలు చేపట్టబోతా ఉన్నాం. అర్ధనగర ప్రదేశంలో అదేవిధంగా హర్తాళ్ళు ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి మా చేత న్యాయవాదుల్ని రోడ్డు మీదకి తీసుకురావద్దు, న్యాయవాదుల యొక్క వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరచొద్దు, న్యాయవాదులను రోడ్డు మీదకి రావద్దు, రప్పించొద్దని ఈ సంబంధం పోలీసు వారికి నేను అభ్యర్థన చేస్తా ఉన్నాను. అస్సాంలోని డిమా హసౌవలో బొగ్గు గని నుంచి ఓ మృతదేహాన్ని వెలికితీశారు. 2 రోజుల క్రితం ఆ గనిలోకి నీరు ప్రవేశించింది. దీంతో దాంట్లో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. నీటితో నిండిన గనిలోకి 21 పారా డ్రైవర్లు గాలింపు కోసం వెళ్లారు. గని దిగువ భాగం నుంచి ఓ మృతదేహాన్ని తీసుకువచ్చారు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు. ఆపరేషన్ కి ముందు రెక్కి నిర్వహించి ఆ తర్వాత క్వారీలో ఎంటర్ అయ్యారు. గని నుంచి నీటిని తవ్వేందుకు ఎన్డీఆర్ఎఫ్ डी वाटर पंपुలను తీసుకువస్తుంది. जी ये अभी डाइव किया गया था, कल भी डाइव किया था, कई बार डाइव किया गया कल, लेकिन कल कुछ नहीं मिल पाया था, तो आज फिर हमने मॉर्निंग में एक डाइव किया है. ये जॉइंट ऑपरेशन था और इसमें आर्मी के डाइवर्स भी हमारे साथ थे और इसमें एक बॉडी रिसीव हुई है, उसको अभी ऊपर लाया गया है. अभी भी पानी बहुत ज्यादा मतलब कि 100 फुट से करीब पानी है और जो ताक से वो भी बहुत बड़ा सैलेंस है. तो कैसे आप लोग के डाइवर्स और इंडियन आर्मी हो या नेवी के डाइवर्स कैसे इसको डाइविंग अपने आप में बहुत चैलेंजिंग ऑपरेशन होता है, इसलिए जब भी कभी डाइवर्स का सिलेक्शन किया जाता है बहुत केयरफुली किया जाता है. जो भी आदमी डाइवर बनता है, नंबर 1 उसकी फिजिकल फिटनेस बिल्कुल हाई स्केल की होनी चाहिए. बहुत ज्यादा ध्यान दिया जाता है कि उसकी फिजिकल फिटनेस बहुत अच्छी हो, उसको स्विमिंग बहुत अच्छी आती हो और उसके बावजूद उसको कई तरह के इंस्टीट्यूशन में बेसिक फिर एडवांस ट्रेनिंग्स करनी होती है और कई ट्रेनिंग के बाद और कई प्रैक्टिस डाइव के बाद वो एक एक्सपर्ट डाइवर बनता है. तो ऐसे लोग हैं जो कि इस तरह के एनवायरनमेंट में किसी भी दूसरे पानी में डाइव करना एक अलग हर इस तरह की डाइविंग एक टोटल डिफरेंट एक्सपीरियंस है, जिसमें कि बहुत ही कन्फाइंड स्पेस है, बहुत ही अंधेरा अंदर होता है, कुछ दिखाई नहीं देता, फिर हमें पता नहीं होता कि इसके नीचे क्या क्या है, क्योंकि जब इस तरह का कुछ कुआं है उसके नीचे कई कुछ हो सकता है, कुछ इक्विपमेंट हो सकते हैं, कुछ और मशीन्स हो सकती हैं, तो ये सब बहुत रिस्की हो जाता है. तो बहुत ध्यान से इस तरह के ऑपरेशन को करना पड़ता है. सर ये कंटिन्यू मतलब कि ये जॉइंट ऑपरेशन कंटिन्यू रहेगा, कब तक ये संभावना है कि आप लोग क्या आशा रखते हैं कि पूरा का पूरा कंप्लीट हो जाए? ये डिपेंड करता है कि नीचे सिचुएशन कैसी है, क्योंकि जैसे हमें बताया गया कि नीचे रैट होल्स हैं और अब अगर बाकी लोग कहाँ पे हैं ये इस पर डिपेंड करता है. ये अब क्या ये कहना रियली बहुत मुश्किल है कि इसमें कितना टाइम लग जाएगा. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో దాతల సహాయ సహకారాలతో నిర్మించిన శ్రీ ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి నూతన కమాన్ పున్నెల్ క్రాస్ వద్ద నిర్మించగా నేడు టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి కమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు, ఆలయ ఈవో, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. విశాఖ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం. సీఎం చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టం. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రత పెంపు. దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమాండోల లక్ష్యం. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని ప్రకటన. ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.